ఏంటి దాని మీద అబ్జర్వేషన్ ఎలా ఉంది? రెండవది ఓవరాల్గా మూడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ యొక్క పనితీరు మీద, చంద్రబాబు నాయుడు గారి ఇండివిజువల్ దీని మీద కానీ ఓవరాల్గా మూడ్ ఆఫ్ ది స్టేట్ ఎలా ఉంది? యూత్లో జెన్జీ, ఇప్పుడు అంతా యూత్ గురించే మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఈ జెన్జీ యొక్క మూడ్ ఎలా ఉంది? ప్లీజ్ డైరెక్ట్గా దాంట్లోకి వచ్చేయండి. నేను ఒకటి మీకు ఇక్కడ చెప్పాలండి, మీకు ఇదే చెప్తున్నా, ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా ఆ ప్రభుత్వం తాలూకా ఫేస్ ఆఫ్ ఇండెక్స్ ఎవరైతే ఉంటుందో అధికార వ్యవస్థ. ఇక్కడ మీకు అన్నింటికన్నా ముఖ్యం ఏంటంటే ప్రభుత్వ పరిపాలనతో పాటు పార్టీ తాలూకా వ్యవహారాలను కూడా చక్కదిద్దుకోగనే క్రమంలో ప్రభుత్వం పార్టీ ఉండాలి. ఇక్కడ రెండు చక్రాలు. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మీకు అదే చెప్తున్నా, వీళ్ళ కార్యకర్తల మీద 1924లో పెట్టిన కేసులు, వీళ్ళ నాయకుల మీద పెట్టిన కేసులే ఈ రోజు వరకు దిక్కులేవండి. మీకు అంతెందుకు, మా నెల్లిమర్లలో రామ్ తీర్థాలు జరిగిన ఇన్సిడెంట్ లో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు, కళా వెంకట్రావు గారి మీద మర్డర్ కేసులు పెట్టారు. వాళ్ళ కేసులు ఇంకా క్లోజ్ అవ్వాలా. లీవ్ అబౌట్ దట్. 13 జిల్లాల్లో సిఐడికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేరు సార్. 13 జిల్లాలకి సిఐడికి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ లేరు. మీరు అది గుర్తుపెట్టుకోండి, చాలా కీలకమైన అంశం. ఎందుకు చెప్పానంటే హోంశాఖ లేకపోతే ప్రభుత్వంలో పోలీసుల పనితీరు అనేది చాలా ఇంపార్టెంట్. తెలుగుదేశం కార్యకర్తలు ఈ రోజు క్రింది స్థాయిలో ఎంత నష్టపోతున్నారో ప్రత్యక్షంగా మేము కొన్ని ఎగ్జాంపుల్ఫై చేసి కూడా మాట్లాడడం జరిగింది చాలా మందితో. సార్ మా దగ్గర ఏం డబ్బు లేదు సార్, మేము పార్టీకి కష్టపడ్డాం, ఈ రోజు స్టేషన్కి వెళ్తే ఆయన అది అడుగుతున్నాడు ఇది అడుగుతున్నాడు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మూడోది జెన్జీ, మీరు ఏదైతే జనరేషన్ యూత్ అని చెప్పి మనం ఇక్కడ అంటున్నామో, మన కర్మో లేకపోతే ఇంకేంటో తెలియదు కానండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టుకతోనే కులం అనేది ఇన్సెప్షన్ అయిపోయిందండి. నాకే బాధ అనిపిస్తుంది. నేను ప్రపంచ దేశాల్లో పనిచేశాను, వేరియస్ స్టేట్స్ లో పనిచేసి వచ్చాను, కానీ కాస్ట్ ఇన్సెప్షన్ అయిపోయింది వీళ్ళకి. ఈ కాస్ట్ ఇన్సెప్షన్ నుండి ఆ యూత్ అనే వాళ్ళని పక్కకు తీసుకురావాలని అంటే ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, దాంట్లో ప్రభుత్వం బాగుంది. వేరేకి వచ్చేటప్పటికి మీకు ఇందాక చెప్పిన మీరు ప్రభుత్వం మీద యాంటీ ఇంకంబెన్సీ అండ్ డోసేజ్ ఎక్కువ ఉందండి. దానివల్ల నేను ఎందుకు చెప్తున్నానంటే క్యాస్ట్ కి దీనికి లింకేజ్ ఉంది. ఎంటైర్ స్టేట్ లో రీజనల్ ఇంబ్యాలెన్సెస్ తో పాటు క్యాస్ట్ ఇంబ్యాలెన్సెస్ వచ్చేసినాయి. మీరు ఒక్క నార్త్ ఆంధ్రాకి వచ్చేటప్పుడు చూస్తే గతంలో నాకు చాలా మంది ఎగ్జాంపుల్ అడిగారు. గతంలో విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు, అప్పుడు ఇన్ఛార్జీలుగా ఉండేటప్పుడు వాళ్ళు పెత్తనం చేసినప్పుడు లేనిది ఇప్పుడు మీకు మీ బీసీలకే కదా ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పి ఒక మాట అన్నారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సుబ్బారెడ్డి గారా లేకపోతే విజయసాయి రెడ్డి గారో ఈ జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఉండేటప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పు ఏంటి అని అంటే మాకు మీరు వద్దు అని చెప్పారు. అదే విధంగా ఇక్కడ ఏమైంది, ఇప్పుడు రెడ్డి వర్సెస్ బీసీస్ నో లేకపోతే కమ్మ వర్సెస్ బీసీస్ గా నార్త్ ఆంధ్ర నడవట్లా, బీసీ వర్సెస్ బీసీగా నడుస్తుంది. మరి ఇది ఎటు దారికి తీస్తుందో తెలియదు కానీ అది ఒకటి రవి గారు, అది ఎటన్నా దారి తీయనివ్వండి. డెవలప్మెంట్ ఓన్లీ ద క్రైటీరియా. నార్త్ ఆంధ్ర డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి, పబ్లిక్ వెల్ఫేర్ ఎలా ఉందనేది చూసుకోవాలి. బీసీ వర్సెస్ బీసీనా, బీసీ వర్సెస్ రెడ్డియా, రెడ్డి వర్సెస్ కమ్మానా, అలా కాదు. ఇక్కడ ఇప్పుడు క్యాస్ట్ గురించి వద్దనుకుంటూనే మనం అందులోకి వెళ్ళిపోతున్నాం. నా అబ్జర్వేషన్స్ చెప్తున్నా, చెప్పండి కానీ సంబంధించిన అంశాలు మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు రెండోది ఏంటంటే డెవలప్మెంట్ మీరు ఎంత చేసినా పబ్లిక్ పర్సెప్షన్ అనేది చాలా టిపికల్ సార్, ఎస్పెషల్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్. మీకు వచ్చేటప్పటికి నార్త్ ఆంధ్ర లీడర్షిప్ బేస్ మీద ఉంటుంది, ఈస్ట్ వెస్ట్ విండ్ బేస్డ్ మీద ఉంటుంది. మూడ్ ఆఫ్ ద స్టేట్ ఎటువైపు ఉంటే అటువైపు పోతారు ఈస్ట్ వెస్ట్ వాటర్స్. మీరు అబ్జర్వ్ చేయండి, గత ఎన్ని ఎలక్షన్స్ చూసినా 14-19లో తెలుగుదేశంకి 14 సీట్లు వచ్చినాయి, తర్వాత వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం కూటమికి వచ్చినాయి. ఓకే, ఓవరాల్ గా స్టేట్ వైడ్ యొక్క పబ్లిక్ మూడ్ ఎలా ఉంది? మీ పబ్లిక్ మూడ్ అవుట్ ఆఫ్ 10 6 పాయింట్స్ వరకు ఉందండి ప్రభుత్వానికి. సో గుడ్ ఫ్యాక్టర్ తో ఉంది, రైట్ ఉంది. బట్ యాంటీ ఇన్కంబెన్సీ అండ్ క్యాడర్ డిస్సాటిస్ఫాక్షన్ తో తీసుకుంటా వరప్రసాద్ గారు, క్రింది స్థాయిలో కరప్షన్ అనేది బాగా ఎక్కువ ఉంది. దాన్ని మాత్రం మిటిగేట్ చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్. అది అన్ఫార్చునేట్లీ అంటే నేను సమర్థిస్తున్నాను అనుకోవద్దు, కానీ దాన్ని తీయడం బ్రహ్మదేవుడు వల్ల కూడా కాదేమో. అలా అనలేమంటే ఏం చేస్తాం సార్, అలా అనలేమంటే అలాగే ఉంది మరి. ఓకే, అది ఒకటి. తర్వాత ఇందులో నాకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పండి. అపోజిషన్ గ్రోత్ అంటే ప్రతిపక్షం యొక్క గ్రోత్ ఏమన్నా కనపడిందా? అంటే వాళ్ళకి ఏదైతే 39.1% ఓట్ షేర్ ఏదైతే 2024 ఎలక్షన్స్ లో వచ్చిందో దానికి వాళ్ళు
ఒక 3-4% అనేది వాళ్ళు నష్టపోయారనే చెప్పాలి. ఇంకా తగ్గింది. యావరేజ్ ఈ రోజు 35% వాళ్ళతో స్టాండ్ అయి ఉన్నారు. సో అప్పుడు వచ్చిన ఓటింగ్ కంటే ఇంకా తగ్గింది. అది పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపడం అనేది ఒక విధంగా జంజీ ఈ తాలూకా కమ్యూనికేషన్ సిస్టమ్స్ లో అది ఒక డెవలప్మెంట్. somehow అది ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇట్స్ ఎ గుడ్ థింగ్. రైట్. ఎనీవే వరప్రసాద్ గారు చెప్పండి, ఫైనల్ కంక్లూడ్ చేయండి, ఏదో చెప్తున్నారు. చెప్తున్నాను సార్, మేనిఫెస్టో అనేది 2 yearsలో ఇంప్లిమెంట్ చేయాలి కదా, చేస్తారు తప్పకుండా.